8 best tricks to avoid cakey makeup. Hello you guys, welcome back to the channel Blush Beyond. సో ఈ రోజు కూడా అగైన్ నేను ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకి వచ్చేసాను. సో ఈ రోజు వీడియో ఏంటంటే 8 బెస్ట్ ట్రిక్స్ టు అవాయిడ్ కేకీ మేకప్. సో మీ అందరికీ తెలిసిందే వాట్ ఈస్ కేకీ మేకప్ అనేది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కేకీ మేకప్ ఈజ్ నథింగ్ బట్ డ్రై దట్ ఆడ్ లుక్ మేకప్ అనేది ఉంటుంది. కేకీ మేకప్ అంటే ఏంటో మీ అందరికీ తెలిసిందే. సో ఓవర్ ఫౌండేషన్ ఆర్ ఓవర్ మేకప్ వేసుకున్నాక మన స్కిన్ అనేది డ్రై కేకీగా అలా రఫ్గా ఉంటుంది. సో అదే సో ఆ మేకప్ సో అది ఆల్మోస్ట్ మ్యాక్సిమం గర్ల్స్ ఫేస్ చేసే ఒక ప్రాబ్లం అది మేకప్ చేసుకునేటప్పుడు. సో కేకీ మేకప్ అయ్యే వెనకాల రీజన్స్ ఏంటో, దానికి సొల్యూషన్స్ ఏంటో అదే ఈరోజు మీకు చెప్తాను. సో నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను యూస్ఫుల్గా ఉండే కంటెంట్స్ని. సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ అపాన్ అ టైమ్ నేను కూడా ఈ కేకీ మేకప్తో చాలా ఇరిటేట్ ఫీల్ అయ్యేదాన్ని. ఈవెన్ వెన్ ఎవర్ ఐ డూ మేకప్ ఐ ఫీల్ లైక్ దట్ కేకీ స్ట్రక్చర్ ఆన్ మై ఫేస్. సో అది చాలా అన్కంఫర్టబుల్గాను ఉంటుంది. అండ్ ప్లస్ అంత ఈజీగా మనం ఎవరి ముందుకు వెళ్ళడానికి షై ఫీల్ అవుతాం. బికాస్ ఆ కాన్ఫిడెంట్ మనకి రాదు ఆ మేకప్తో. సో అందుకని నేను చెప్పబోయే ఈ ట్రిక్స్ మీకు మీ డైలీ లైఫ్లో చాలా హెల్ప్ అవుతాయి టు అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ మేకప్. సో లెట్స్ స్టార్ట్ అవర్ యూస్ఫుల్ వీడియో. సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. సో అందుకని వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి స్కిన్ ప్రిపరేషన్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ పని చేసేటప్పుడు కూడా ఫస్ట్ దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జామ్ ఇవ్వాలంటే మనం ప్రిపేర్ అవుతాం. సో వితౌట్ ప్రిపరేషన్ మనం అయితే వెళ్ళాం. సో వెళ్ళిన వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో అదే మన స్కిన్కి కూడా మనం ప్రిపేర్ పెట్టుకోవాలి మేకప్ చేసుకోవడానికి. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మేకప్ చేసుకోవాలి అంటే ముందుగా మన స్కిన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ యునో స్కిన్ హైడ్రేషన్గా ఉంచడము, ఇంకా స్కిన్ మీద డర్ట్, ఇంకా ఆయిల్, ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అవన్నీ క్లీనప్ చేసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. అవన్నీ అలాగే పెట్టుకొని మనం డైరెక్ట్ మేకప్కి వెళ్ళిపోతే కేకీని కాకుండా ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి. సో అందుకని ఫస్ట్ ట్రిక్ ఏంటంటే స్కిన్ ప్రిపరేషన్. సో మీ స్కిన్ని ప్రిపేర్గా పెట్టి ఆ తర్వాత మేకప్ స్టెప్స్కి మూవ్ అవ్వండి. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మంచి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవన్నీ యూజ్ చేయాలి. దానికి ముందు మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ మనం రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే దాంతో మన మేకప్ అనేది అన్ఈవెన్ గాను ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. సో అందుకనే మన స్కిన్ మీద ఉన్న ఆ డెడ్ సెల్స్ నోస్ కార్నర్స్లో అండ్ సమ్ పీపుల్కి ఇక్కడ మౌత్, ఇక్కడ లిప్స్ కార్నర్స్లో కూడా ఉంటాయి. సో అవన్నీ మనం ఒక మంచి స్క్రబ్తో ఎక్స్ఫోలియేట్ చేసుకుంటే కానీ మన స్కిన్ అనేది సాఫ్ట్ ఉంటుంది. సో అందుకనే ఈ ప్రొసీజర్స్ అన్ని చేసుకొని ఆ తర్వాత మేకప్కి మూవ్ అవ్వాలి. అండ్ ద సెకండ్ ట్రిక్ ఈజ్ యూజ్ రైట్ ఫౌండేషన్. సో మేకప్ అనగానే ఫౌండేషన్ ఫస్ట్ థాట్ వస్తుంది మనకి. మన స్కిన్ టోన్కి సూట్ అయ్యే ఫౌండేషన్ని చూస్ చేసుకోవాలి. మన ఫ్రెండ్ తెచ్చుకునే ఫౌండేషన్ బాగుంది, మనకి షాప్లో డిస్కౌంట్లో దొరుకుతుంది అని అలాంటి ఫౌండేషన్స్ తీసుకొని దాన్ని మీ ఫేస్ మీద అప్లై చేసుకొని మీ లుక్కి డిస్టర్బ్ చేసుకోకుండా ఉండాలంటే మీ స్కిన్కి తగ్గట్టు, మీ స్కిన్ టోన్కి తగ్గట్టుగానే ఫౌండేషన్ చూస్ చేసుకోవాలి. సో అది ఎలా అనేది నేను దానికోసం ఒక సెపరేట్ వీడియో చేస్తాను, అది మీరు చూసుకోవచ్చు. సో అండ్ ఇంకా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది గర్ల్స్ ఏం చేస్తారంటే వెన్ ఫౌండేషన్ చూస్ చేసేటప్పుడు
స్కిన్ టోన్ కి ఒక 4 షేడ్స్ ఎక్కువ ఉన్న ఫౌండేషన్ చూస్ చేసుకుంటారు ఆ ఫెయిర్నెస్ రావడానికి. బట్ అక్కడ ఫెయిర్నెస్ రాదు, బికాస్ ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది ఎవరికైనా. లైక్ మన స్కిన్ టోన్ అండ్ మన నెక్ టోన్ సేమ్ ఉండాలి ఇప్పుడు. సో అందుకని మన స్కిన్ టోన్ కి ఒక్క షేడ్ అడ్వాన్స్ షేడ్ అనేది మనం తీసుకోవాలి. సో అది మనం మేనేజ్ చేయగలము. కానీ మన స్కిన్ టోన్ కి 4 షేడ్స్ అప్పర్ ఉన్న ఫౌండేషన్ మనం తీసుకొని దాన్ని మనం వేసుకుంటే అది మన మేకప్ అనేది దట్ అగైన్ ప్యాచీ లుక్, యూ కెన్ సే దట్. సో ఆ కేకీ లుక్ అనేది వస్తుంది. అండ్ థర్డ్ ట్రిక్ ఇట్స్ లెస్ ఈజ్ మోర్. సో ఇక్కడ ఏంటంటే మేకప్ అనగానే ఓవర్ డూయింగ్ చేసుకోకుండా సింపుల్ న్యాచురల్ లుక్ మేకప్ అనేది మనం చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఇబ్బందులు మేకప్ చేసుకునేటప్పుడు రావు. సో లెస్ ఈజ్ మోర్ ఈజ్ వాట్, ప్రతి ప్రోడక్ట్ ఏదైతే మనం మేకప్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తామో ఆ ప్రతి ప్రోడక్ట్ చిన్న చిన్న అమౌంట్ లో వాడాలి. లైక్ ఫౌండేషన్ అవనివ్వండి, ఫౌండేషన్, బ్లష్, కాంపాక్ట్, ఇది ఏదైనా తక్కువ అమౌంట్ తీసుకొని మనం సరిగ్గా బ్లెండ్ చేసుకున్నట్టయితే మన లుక్ అనేది చాలా క్లాసీగాను ఉంటుంది. సో మన లుక్ కూడా న్యాచురల్ లుక్ లో వచ్చేస్తుంది. సో లెస్ ఈజ్ మోర్ ఎందుకంటే మనం వాడే ప్రతి ఒక్క మేకప్ ప్రోడక్ట్ ఆర్ బ్యూటీ ప్రోడక్ట్ ఏదైతే ఉంటాయో అవి చాలా తక్కువ అమౌంట్ లోనే వాడాలి. ఎక్కువ అమౌంట్ తీసుకొని దాన్ని ఓవర్ డూయింగ్ చేయకూడదు. సో అక్కడే మనం మిస్టేక్స్ చేస్తాము. ఏంటంటే మన లుక్ ఎలివేట్ అవుతుంది అనుకుంటాం, బట్ అది అవ్వదు. మనం ఎంత మంచి కాస్ట్యూమ్ వేసుకున్నా, మనం ఎంత సరిగ్గా హెయిర్ స్టైల్స్ వేసుకున్నా, మన మేకప్ వల్ల మన లుక్ ఆటోమేటిక్ అనేది డౌన్ అయిపోతుంది. సో అందుకని తక్కువ క్వాంటిటీలో ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఈస్ బ్లెండ్ లైక్ అ ప్రో. సో మేకప్ లో బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో మనం అలా డాట్స్ పెట్టుకొని జస్ట్ మనం అలా కొంచెం అలా పైన బ్లెండ్ చేసుకొని వెళ్ళిపోతే అది ఒక సర్టన్ టైం అయ్యాక, అది డ్రై అయిపోయాక మన లుక్ కేకీగా అవ్వడానికి అదే బెస్ట్ రీజన్. సో అందుకని అది అవాయిడ్ చేయడానికి మంచి బ్యూటీ బ్లెండర్స్ వాడండి. యూ కెన్ యూజ్ బ్రషెస్ ఆల్సో. సమ్ టైమ్స్ నేను నా హ్యాండ్స్ తో కూడా చాలా సరిగ్గా బ్లెండ్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ బ్లెండింగ్. సో అక్కడే మనం మిస్టేక్ చేస్తే ఇంకా మన మేకప్ మొత్తం అన్ని మిస్టేక్స్ కిందకి వచ్చేస్తాయి. సో అందుకని బ్లెండింగ్ సరిగ్గా చేసుకోండి. సో అది చాలా ఇంపార్టెంట్. చిన్న బ్లెండర్స్ దొరుకుతాయి. సో బ్లెండింగ్ అనగానే మనకి డిఫరెంట్ బ్లెండర్స్ కావాలి అని లేదు. ఒక్క బ్లెండర్ తో కూడా మనం మన అన్ని ఏరియాస్ ని సరిగ్గా బ్లెండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఈస్ అవాయిడ్ ఎక్సెస్ పౌడర్. వన్స్ మనం ఫౌండేషన్ అప్లై చేసుకున్నాక కాంపాక్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. యాక్చువల్లీ నేనైతే కాంపాక్ట్ యూజ్ చేయను. I just use that little foundation and that little highlighters, that's it. I don't use compact. ఎందుకంటే కాంపాక్ట్ తో మన లుక్ మ్యాట్ ఫినిష్ అయిపోయి కొద్ది సర్టన్ టైం అయ్యాక అది డ్రై అయిపోతుంది. సో ఇప్పుడు న్యూ ట్రెండ్ అది గ్లాసీ మేకప్ ఆర్ యూ కెన్ సే గ్లాస్ స్కిన్ లుక్ అనేది ఉండాలంటే సమ్ టైమ్స్ కాంపాక్ట్ మానండి, ఇట్స్ ఫైన్, బట్ ఎక్సెస్ వాడకండి. సో ఎక్సెస్ వాడితే మన స్కిన్ డ్రై అండ్ దట్ కేకీ లుక్ అనేది మనకి ఇస్తుంది. ఎవరిదైతే ఆయిలీ స్కిన్ ఉందో వాళ్ళు జస్ట్ కొంచెం అలా ఆయిల్ కంట్రోల్ చేసుకోవడానికి, ఎవరిదైతే ఆయిలీ స్కిన్ ఉందో వాళ్ళు కొంచెం ఆయిల్ కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం టచ్ అప్ ఇస్తే చాలు. బట్ యాజ్ అ ఫౌండేషన్ ఎలా యూజ్ చేస్తామో అలా మనము కాంపాక్ట్ కూడా అంత పోర్షన్ యూజ్ చేయకూడదు. సో ఫౌండేషన్ ప్లస్ దట్ కాంపాక్ట్ పౌడర్ డబల్ అయిపోయి మన స్కిన్ మేకప్ అనేది చాలా డర్టీగా అండ్ మన మేకప్ అనేది ఓవర్ డూయింగ్ గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఈజ్ యూజ్ సెట్టింగ్ స్ప్రే. సెట్టింగ్ స్ప్రే మీకు తెలుసు, సెట్టింగ్ స్ప్రే ఏం చేస్తుందో అనేది. సో సెట్టింగ్ స్ప్రే ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ టు సెట్ అవర్ మేకప్. సో సెట్టింగ్ స్ప్రే గురించి ఇంకా కొన్ని ఫీచర్స్ ఏంటంటే మన మేకప్ అనేది హైడ్రేషన్ గా పెడుతుంది అండ్ మన మేకప్ కి ఒక ప్రొటెక్షన్ విత్ డ్రైనెస్ తో ప్రొటెక్షన్ చేస్తుంది. సో ఎవరిదైతే ఆయిల్ స్కిన్ ఉందో వాళ్ళు కూడా అండ్ ఎవరైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు కూడా సెట్టింగ్ స్ప్రే అనేది యూజ్ చేయాలి. ఇందులో బెస్ట్ ఇంకొక టిప్ ఏంటంటే బిఫోర్ మేకప్ ఓన్లీ మనం సెట్టింగ్ స్ప్రే వేసుకొని మేకప్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తే మన మేకప్
లుక్ అనేది ఒక ప్రొఫెషనల్ గా ఉంటుంది, ప్రొఫెషనల్ లుక్ అనేది మనకి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఈస్ అవాయిడ్ లేరింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్. కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ మాయిశ్చరైజర్, ఆ తర్వాత సన్ స్క్రీన్. సో ఇవి బేసికలీ ఇవి ఉండాలి ఫర్ షూర్, ఇవి స్కిన్ ప్రిపరేషన్ లో ఒక పార్ట్. సో ఇవి ఉండాలి. బట్ ఫౌండేషన్ తర్వాత మళ్ళీ కొన్ని అదర్ క్రీమ్స్, బీబీ క్రీమ్స్, సిసి క్రీమ్స్ ఇవి కూడా అడిషనల్ గా వాడతారు. లైక్ ఫస్ట్ ఫౌండేషన్, ఆ తర్వాత సిసి క్రీమ్, ఆ తర్వాత బీబీ క్రీమ్, ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ క్రీమ్స్ వాడి మన ఫేస్ మీద లేయర్స్ పెరిగిపోతాయి. సో అక్కడ ఆటోమేటిక్ ఆ థిక్నెస్ అనేది కనిపిస్తుంది, దట్ ఫ్లాలెస్ అనేది ఉండదు ఇంకా అక్కడ. ఆ థిక్నెస్ తో మన మేకప్ అనేది డ్రై ప్యాచీగా ఉంటుంది. సో అందుకని లేయరింగ్ కాకుండా సింపుల్ లైట్ వెయిట్ మేకప్ చూస్ చేయండి. ఏదైతే ఇప్పుడు ట్రెండ్ ఉందో చాలా క్యూట్ గా కూడా ఉంటారు అండ్ కాన్ఫిడెంట్ గా కూడా ఉంటారు. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఈస్ అవాయిడ్ హెవీ కన్సీలర్. సో కన్సీలర్ ఎందుకు యూజ్ చేస్తామో మీకు తెలిసిందే. ఎవరికైతే డార్క్ స్పాట్స్, అండర్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయో వాళ్ళు కవరప్ చేసుకోవడానికి కన్సీలర్ యూజ్ చేస్తాం. కానీ ఓవర్ కన్సిల్ చేయడానికి వెళ్ళకండి. సో అక్కడే ఏమవుతుందంటే ఆ ఏరియాస్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతాయి. మీరు చేసేదే అవి హైడ్ అవ్వడానికి, కానీ మనం చేసే ఓవర్ డూయింగ్ వల్ల అవి ఇంకొంచెం అలా ఎక్స్ప్లోర్ అవుతాయి. సో అది అవ్వకుండా చూడాలంటే యూ కెన్ అవాయిడ్ కన్సీలర్. ఎక్కువ ఎవరికైతే చాలా ఎక్కువ డార్క్ సర్కిల్స్, చాలా ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉంటాయి, వాళ్ళు జస్ట్ లిటిల్ అమౌంట్ లిక్విడ్ యూజ్ చేయండి, లిక్విడ్ కన్సిలర్స్ యూజ్ చేయండి, బట్ థిక్ కన్సిలర్స్ యూజ్ చేయకండి. సో అక్కడ అది డ్రై అయ్యి అది ప్యాచీలు కిందికి వచ్చేస్తుంది. సో అందుకని ఎవరికైతే నిజంగానే అవసరం ఉంటుందో వాళ్ళే యూజ్ చేయండి, కానీ మేకప్ లో ఇది ఒక పార్ట్ యూజ్ చేయాలి అని యూజ్ చేయకండి. నేనైతే ఇంతవరకు కన్సిలర్ యూజ్ చేయలేదు. నా దగ్గర ఉంటది కన్సిలర్, ఎందుకంటే సమ్ టైమ్స్ ఏదో ఒక స్పాట్ అలా వచ్చేస్తుంది పెట్టేసుకోవడం అని, బట్ ఆ ఛాన్స్ నాకు ఇంకా ఇంతవరకు రావట్లేదు. ఈవెన్ ఉన్నా కూడా నేను యూజ్ చేసే డేరింగ్ చేయను, బికాస్ నా ఓవరాల్ మేకప్ పాడవుతుంది అని నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఈస్ టచ్అప్ కేర్ఫుల్లీ. సో టచ్అప్ కింది వన్స్ మన మేకప్ అయిపోగానే మనం టచ్అప్ కి అయితే వెళ్తాము. సో ఆ టచ్అప్ చేసుకునేటప్పుడు జస్ట్ మీరు జస్ట్ లైట్ గా లిప్స్టిక్ అగైన్ వేయడము అలాంటివి చేస్తారు, ఓకే. బట్ అగైన్ ఫౌండేషన్ వేసి అగైన్ కాంపాక్ట్ వేసి ఆ మేకప్ ని పాడు చేసుకోకుండా ఇంకా ఎక్కువ బ్యాడ్ లుక్ లోకి వచ్చేస్తుంది. సో అందుకని టచ్అప్ ఇస్ వాట్ జస్ట్ మన ఫేస్ మన మేకప్ ఒక్కసారి చూసుకొని ఎక్కడేమన్నా తగ్గితే జస్ట్ అలా అలా బ్రష్ అప్ చేసుకొని వెళ్ళడం అంతే, బట్ అగైన్ మళ్ళీ వేసుకోవడం కాదు. సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో దీని వల్లే మన మేకప్ అనేది కేకీ కేటగిరీలో వచ్చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ ట్రిక్ ఈస్ యూజ్ లిక్విడ్ ప్రోడక్ట్. కేకీ మేకప్ అవాయిడ్ చేయాలంటే మన యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని లిక్విడ్ బేస్ లో ఉన్నాయా చెక్ చేసుకోండి. లైక్ కొన్ని ఫౌండేషన్ స్టిక్స్ కూడా ఉంటాయి, అవి యూజ్ చేయకుండా లిక్విడ్ ఫౌండేషన్, లిక్విడ్ కన్సీలర్, లిక్విడ్ బ్లష్, ఆల్ థింగ్స్ లిక్విడ్ లో ఉన్నట్టయితే మన ఓవరాల్ మేకప్ అనేది ఫ్లాలెస్ అండ్ దట్ ఫినిషింగ్ లో వచ్చేస్తుంది. సో అందుకని మనం పర్చేస్ చేసే ప్రతి ప్రోడక్ట్ అనేది లిక్విడ్ లో ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ ప్రకారంగా మనం పర్చేస్ చేసుకునే ప్రొడక్ట్స్ అన్ని లిక్విడ్ లోనే ఉండేటట్టు చూడండి. అండ్ ది లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్కిన్ హైడ్రేషన్. సో స్కిన్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. మన బాడీకి వాటర్ ఎంత ఇంపార్టెంటో మన స్కిన్ కి కూడా అంతే ఇంపార్టెంట్. సో అందుకని హైడ్రేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మేకప్ కి ముందు అండ్ తర్వాత మన స్కిన్ కి హైడ్రేషన్ స్ప్రే అనేది మనం చేసుకున్నట్టయితే మన స్కిన్ మంచి హైడ్రేషన్ లో వచ్చి మన మేకప్ అనేది పర్ఫెక్ట్ అండ్ ఫినిషింగ్ లో ఉంటుంది. సో అందుకని ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మీరు మేకప్ స్టార్ట్ చేసేటప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో మీరు మేకప్ స్టార్ట్ చేసేటప్పుడే ఈ జాగ్రత్తలు అనేవి మీరు తీసుకున్నట్టయితే మీ ఈ కేకీ లుక్, ప్యాచీ లుక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మీకు ఈజీగా సొల్యూషన్స్ అనేది దొరికిపోతాయి. సో అర్థమైంది కదా, ఈ ట్రిక్స్ ఫాలో చేసినట్టయితే మీరు కూడా ఫ్లాలెస్ అండ్ దట్ గ్లాసీ మేకప్ అనేది పొందొచ్చు. సో మీకు ఈ ట్రిక్స్ లో ఏ ట్రిక్ ఎక్కువ నచ్చింది అండ్ ఇవి కాకుండా మీకు తెలిసిన ఎక్స్ట్రా ట్రిక్స్ ఏవైనా ఉంటే కమెంట్స్ లో నాకు తెలియచేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈచ్ సబ్స్క్రైబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో అది మైండ్ లో పెట్టుకొని మీ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి
ఫ్యామిలీ మెంబర్కి నా వీడియోలు షేర్ చేసి నన్ను ఇంకా కొంచెం మోటివేట్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ స్టే బ్లెస్డ్.